తర్వాత మళ్ళా మొన్న లేటెస్ట్ గా మైత్రివనం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ రామారావు అతని విగ్రహం తన ఇక్కడ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా, ఒకవేళ ఆ దుర్మార్గుల కంటే ఎవరన్నా ఉంటే మూసిలేసి తొక్కుతా అని చెప్పని అన్నాడు. నేను అన్నట్టు జ్వరంతో వండుకున్నా నాగేంద్ర గారు, అది చూసినాక నాకు ఒక్కసారి నా జ్వరం అంతా ఎక్కడ వీకిందో తెలియదు. సో ఇమీడియట్ గా నేను ఒక వీడియో చేసి పంపించినది, జనాల్లో కూడా చాలా పోయింది. నేను ఇమీడియట్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే స్టేజ్ లేకుండా, కానీ 2 days తర్వాత కేటీఆర్ కూడా సేమ్ మేము కాంచ విగ్రహం పెడతామని ఆయన అన్నాడు. అంటే ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఈక్వల్. నూక ప్రజాస్వామ్య బద్దంగా మేము ఇక్కడ పెడతాము పెద్ద అనేది, మీరు ఎవరైనా ప్రొటెస్ట్ ఉండేది చెప్పండి అనేది వేరుంటది. కానీ తొక్కుతా మూసిలేసి తొక్కుతా అన్న తర్వాత తెలంగాణ ఆత్మను తొక్కినట్టు జరిగింది. ఒక్క నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి అసలు మనం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు చాలా దశాబ్దాలు మనం కలిసి ఉన్నాం. ఆంధ్ర కానీ తెలంగాణ అందరూ కలిసిన దాంట్లో అసలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు. ఒక మాట. రెండో మాట, పివి నరసింహారావు నంద్యాలలో పోటీ చేస్తున్నప్పుడు తెలంగాణ తెలుగుదేశం మంచి హైలో ఉంది, ఎన్టీ రామారావు బ్రహ్మాండమైన స్వింగ్లో ఉన్నారు. కానీ ఆయన మన తెలుగు బిడ్డ ప్రధానమంత్రి కాబోతున్నాడు అంచేత మనం పోటీ పెట్టడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పి బీజేపీ వాళ్ళు బండారు దత్తాత్రేయ గారిని ఫీల్డ్ చేశారు, కానీ ఎన్టీ రామారావు ఒప్పుకోలేదు. ఆ కారణంగానే ఆయనకి అత్యంత భారీ మెజారిటీతో ఆయన అక్కడ గెలిచి ప్రధానమంత్రికి వెళ్ళారు. ఎన్టీ రామారావుకి ఆ మాత్రం క్రెడెన్షియల్స్ ఇవ్వలేరా మీరు? కరెక్ట్ క్వశ్చన్ వేసిన. ఆల్రెడీ ఎకరాలకు ఎకరాలు ఇక్కడ ఉన్నాయి కదండి. ఎవరికి? ఎన్టీ రామారావు ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా. ఎన్టీఆర్ కు చాలా, నువ్వు ఏ జిల్లాలకు పోయినా ఏ మండలాలకు పోయినా ఎన్టీ రామారావు విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఇక్కడనే పంచాయతీ అంతా. సో ఇక్కడ ఆల్రెడీ ఎన్టీ రామారావుకు రావాల్సినటువంటి గౌరవం ఇక్కడ దక్కింది. కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి, అదే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు గౌరవం, పైడి జయరాజ్ గారు కానీ మోహన్ రాజ్ గారు వీళ్ళందరికీ రావాలా, త్యాగరాజ సొంటలు కూడా కావాలా లేదా, రావాలా లేదా? 100% కావాలి కదా. మరి ఇప్పుడు ఇన్ని ఉన్న తర్వాత మా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి కూడా 100 విగ్రహాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు 10 ఉన్నాయి అన్నప్పుడు మీరు అన్న మాట నడుస్తుంది. ఇంకోటి, మీరు ఎన్టీ రామారావును మీరు ఒక కోణంలో చూస్తున్నారు, నేను నటన రాజకీయం కూడా, రాజకీయాలలో కూడా చెప్తున్నా. 610 జీవో ఆయన వచ్చిన కొత్తలలో 610 జీవో మీకు బహుశా గుర్తుండే. అంత ముందు జీవో 36లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్ మీద వచ్చి రెగ్యులరైజ్ అయ్యి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అప్పుడు ఆఫీసర్లు చెప్తే, తెలంగాణ సంఘాలు కనుక సంఘాలు పోయి అడిగితే దాని మీద తీస్తే అది దాదాపు 60,000 ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ గా డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ కబ్జా చేసి కూర్చున్నారు. దీన్ని రిపాట్రియేట్ చేయాలి, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఆంధ్రాకు పంపించాలని జీవో తీసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి ఎన్టీ రామారావు. ఇది మేము చూసేటువంటి కోణం ఇది. ఓకే, ఉద్యోగాలు ఆపరేషన్ జీవో 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, పెద్ద మనుషుల ఒప్పందం గద్దలకు వేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అనే సాహిత్యం రాసుకొని తిరిగినాం మేము, ఇక్కడ తిరిగిన మేము. ఓకే, సో ఏది కూడా ఇక్కడ అమలు కాలేదు. ఎన్టీ రామారావు వచ్చి కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఉద్యోగస్తులకు ఇక్కడ ఏం చేసింది ఏం లేదు సార్. పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి తెలంగాణ ప్రాంతాన్ని ఆయన ఎంత లేదు అంటే నేను ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్రతిదీ మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అని అంటే ఆ వ్యవస్థ గురించి చాలా పోరాటాలు కూడా జరిగినాయి. ఈ ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కూడా తన మీద ఒత్తిడి చేసిండ్రు. మంచి చెడులు అన్ని మాట్లాడుకునే అనుకుంటే ఆయన కూడా చాలా, మా నాన్న ఆయన దగ్గర మంత్రిగా చూసిండ్రు, నేను కూడా మా నాన్నెంబడి పోయి కూడా ఆయన చూసిన ఆయన విగ్రహం ఏంది కథ ఏంది పోతే కాళ్ళు మొక్కుడు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర బానిసత్వం చేయాల్సింది. ఇట్లా దోతి ఇట్లా లేపుతుండే. మా నాన్న కాళ్ళు మొక్కలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు, వ్యక్తిత్వాన్ని ఎక్కడ అమ్ముకోలే. మా నాన్న ఇప్పుడు సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, కవి, పోయేటు. ఆయన శ్రీకృష్ణుని పాత్ర ఎన్టీ రామారావు వేస్తే మా నాన్న కూడా శ్రీకృష్ణుని పాత్ర వేసేది. మా నాన్న కూడా పద్యాలు వాడేది. జెండాపై కపిరాజు అని చెప్పని మా నాన్న కూడా పాటలు వాడినోడే. ఈయనెప్పుడు ఆయన దగ్గర కాళ్ళు మొక్కలే. కానీ ఆ రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యం ఏదైతే అహంకారమైన తల మీద ఉండేనో మీరు ఒక కోణంలో చూస్తున్నారు, మేము ఇంకొక కోణంలో చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చెప్తాను, ఈ ప్రాంతంలో నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పిండు ఫస్ట్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు. నక్సలైట్లే దేశభక్తులని గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు స్వర్ణమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నారనే సాహిత్యం ఇక్కడికి వచ్చింది. ఇలా ఈయన అధికారంలో ఉన్నప్పుడు పోతవురో రామన్న పేదోల్లా ఉసురు దలిగి బీదోల్లా ఉసురు దలిగి మా బిడ్డల ఉసురు దలిగి కన్న పిల్లల ఉసురు దలిగి పోతవురో రామన్న అన్నాడు. పోయిన తర్వాత పోతివీరో రామన్న అనే సాహిత్యాలు కూడా ఇక్కడికి వచ్చి, అంటే బోత్ సైడ్స్ బోత్ యాంగిల్స్ ఉన్నాయి.
పివి నరసింహారావు అక్కడ నిలబడ్డందుకు తెలుగు జాతి ఔన్నత్యం అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ తను వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సినిమా రంగంలో ఇప్పుడు సపోజ్ మద్రాస్కి వెళ్ళి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావుకి ఇచ్చిండ్రు, సురేష్ బాబు వాళ్ళ నాయనకి ఇచ్చిండ్రు, కృష్ణకి ఇచ్చిండ్రు, చాలా మందికి భూములు ఇచ్చిండ్రు కదా. ఎన్టీ రామారావు ఏమన్నా ఒక 10 మందిని ఇక్కడ వాళ్ళని ఎవరికన్నా భూములు ఇచ్చిండని, ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి కానీ లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ సినిమా రంగంలో మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ ఎవరికైనా ఒక 10 ఎకరాలు ఇచ్చా సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ప్రాంతం వాళ్ళకి లేపటందుకు తెలుగువారే కదా అని చెప్పి ఇక్కడ సినిమాలో ఈ ప్రాంతం వాళ్ళని ఎవరికైనా ఎంకరేజ్ చేసినవి ఉన్నాయి. మీరు ఒక్క నిమిషం ఆగాలి. కాంతారావు గారిని ఎన్టీ రామారావుకి డేట్లు ఖాళీ లేని టైంలో ఆయన చేయడానికి అవకాశం లేనప్పుడు బ్రదర్ కాంతారావు గారిని పెట్టుకోండి, వారు మాలాగే చేస్తారు, వారు మాలాగే ఉంటారని చెప్పి నిర్మాత నేను అడిగేది ఒకటి మీరు చెప్పేది ఒకటి. కళాకారులకు ఆయన చేయలేదు అన్న మాటకి నేను చెప్తున్నా. చేయలేదంటే నువ్వు కాంతారావు గారికి ఎక్కడో గారి పాత్ర చెప్పిచ్చుడు, ఆయన టైం లేక ఇచ్చుడు వేరే విషయం. కాంతారావు కూడా అద్భుతమైన నటుడు, కంపారిజన్ లేనే లేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తము ఆంధ్ర సైడ్ వాళ్ళే మెజారిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ అది. ఇప్పుడు వివక్ష ఎట్లా అంటే మీరు తీస్తున్నారు కదా, పైడి జయరాజ్ గారు ఉన్నారు. పైడి జయరాజ్ గారి గురించి అయితే మీకు ఎరక కదా, నేను మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం. కానీ జనంకు తెలవాలి, ఇప్పుడు ఇది చూసే జనంకు తెలవాలి. అసలు నిన్న మొన్న మాట్లాడుతున్నప్పటి నుంచి జనానికి తెలిసినది పైడి జయరాజ్ అంటే ఎవరని. దాదాపు 68 ఏళ్ళు మొత్తం నేషనల్ లెవెల్ సినిమా ఇండస్ట్రీలో కాంట్రిబ్యూషన్ ఉందా? అవునండి. దాంట్లో సగమే కదా, ఒక 30-32 ఏళ్ళు కదా ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ సినిమా ఇండస్ట్రీలో. ఆయన మొత్తం 9-10 భాషలలో చేసిండు కదా. రామారావు గారు ఎన్ని భాషలలో చేసిండో మీరే చెప్పాలి కదా నాకు. తెలుగు భాష అంతే కదా, ఒకటే కదా. ఆయనే 9-10 భాషలలో చేసిండు. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ పైడి జయరాజ్ గారే కదా. అవార్డు విన్నర్ కూడా కదా అంతే కదా. 68 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆయన ఇంకోటి ఏంది, మద్రాస్ నుంచి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యేందుకు గల కారణాలల్లా ఆయన ఒక ప్రధానమైన కారణం కదా. ఆయన పేరు ఎక్కడా ఉండదే. ఎక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ కట్టినట్టు ఆయన ఘాట్లు కట్టలేదే. ఆయన మీద ఎక్కడ కూడా గత పాలకులు చేయలేదు, ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా చేయలేదు కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడాలి కాదండి. మీరు 11 ఏళ్ళు స్వరాష్ట్రంలో తెలంగాణ ఏర్పడి డీమర్జర్, ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కదా, ఇట్స్ ఓన్లీ డీమర్జర్, వినిర్మాణం. తెలంగాణ డీమర్జర్ కాదు, మాది అంతకుముందు సపరేటే ఉండే కదా, మా ఇప్పుడు కలిసినది మద్రాస్ ప్రావినెన్సీలో. అందుకే డీమర్జర్ అంటున్నా. ఇట్స్ నాట్ మెర్జర్, సెపరేట్ అయినా మేము. ఇట్స్ నాట్ మెర్జర్, మెర్జ్ అయిందా అని నిర్మాణం మాకున్నది జరిగింది. 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం డిమెర్జ్ అయిందా? 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు? కరెక్ట్ క్వశ్చన్. మేము గత ప్రభుత్వంలో కూడా నేనేది కూడా చేయక చెప్పా. మా దగ్గర జానపదాలు అంటేనే పల్లె పదాలు, జానపదాలు, ప్రాణపదాలు మీకు కూడా ఎరికేది. మీరు ఆ రంగంలో ఉన్నారు కదా. అవును. వాళ్లకు సంబంధించిన 2014లో మా దగ్గర వరంగల్లో పబ్లిక్ గార్డెన్ నేరెల వేణుమాధవ్ గారి ప్రాంగణంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి, అంటే తెలంగాణ రాకముందే ఉన్నటువంటి అందరు జానపద కళాకారులను ఇంక్లూడింగ్ సుఖ సత్తయ్య, గద్దరన్న, ఇటువంటి వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. ముచ్చరత్న గారు, నేరెల వేణుమాధవ్ గారు కూడా ఉన్నారు. చేసి కంప్లీట్ తెలంగాణలో అందరిని తీసుకొచ్చి పెట్టినాక ఒక తీర్మానం చేసినాం. పెట్టి పొద్దున్న నుంచి పొద్దుగల 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగింది ఆ ప్రోగ్రామ్. దాన్ని ఒక తీర్మానం చేసి ఇక్కడ శంకర్ సారంగపాణిల విగ్రహాలు పెట్టాలని చెప్పి విగ్రహాలు కూడా చేపించిన ఏది 2000 తెలంగాణ వచ్చిన తర్వాత విగ్రహాలు వచ్చినాయి. సో అప్పుడు మేము మీకు అది మీరు అడిగినారు కదా, నేను మీకు చూపించదలుచుకున్నాను, ఆ బొమ్మలు చూపించదలుచుకున్నా. చాలా మంది కంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇయ్యాలి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక చూడండి, వీళ్ళని గుర్తుపడతారా? వీళ్ళని గుర్తుపడతారా? నేను చూసానండి. ఎవరిది? సారంగపాణి గారిది. అది ఇంకోటి విగ్రహం చూసిరు కదా, ఇది నేను చూసాను. చూసిరు కదా. ఈ పక్కకున్నది శంకర్ అన్న వైఫ్, సంధ్య పోయింది, కొడుకు కూడా క్యాన్సర్. ఇది నేను చెప్పేదాకా సమాజానికి ఎవరు తెలియదు, మీకు కూడా తెలిసి ఉండదు. ఇన్నరా ఇది శంకర్ అన్న విగ్రహం, సారంగపాణి తెలుసండి. ఏది మీకా? తెలంగాణ మిత్రులు ఎక్కువ. సరే, ఓకే. ఇది ఈ విగ్రహాలు చేపించైతే ఎవరు సమాజానికి అది తెలిసి ఉండదు కదా. ఇవైతే ఉన్నది కదా, ఇప్పుడు ఇలాంటిది కాదు. ఇవి చేసి మేము అప్లికేషన్లు గత ప్రభుత్వంలో చెప్పులు అరగేదాకా నేను కాదు, మా వలంగర్ ఆలెటి శ్యాము వీళ్ళంతా కలిసి తిరిగినరు. మా నాగరాజు, అంతడుపుల నాగరాజు, నేను కూడా కమిషనర్ ఆఫీస్ దగ్గర పోయి, గవర్నమెంట్ దగ్గర పోతే మాకు పర్మిషన్ లేదు. ఈ విగ్రహాలు అవి శిథిలావస్థలనే ఖతమైపోయినాయి. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.